హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. ఈరోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా విజయవాడ వచ్చామన్నమాట. అది ఏంటంటే అన్నప్రాసన ఫంక్షన్కి వచ్చాము. మేము కుదురుతుందని అనుకోలేదు. లాస్ట్ టైంలో మాకు కుదిరిందనమాట రావడానికి. ఇంకా ఇప్పుడైతే మేము విజయవాడ వచ్చేసాము ఫంక్షన్ కోసము. అదేంటంటే మా మరిది వాళ్ళ పాపది అన్నప్రాసన ఫంక్షన్. దానికోసమైతే మేము విజయవాడ వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి 3కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వస్తూ వస్తూ మెల్లిగా వస్తూ మాకు నైట్ 10 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఇంకా రెస్ట్ తీసుకున్నాము. కానీ మా వారికి ఫుల్ వర్క్ ఉండడం వల్ల వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆయన అయితే లాగిన్ అయిపోయారు. ఇంకా ఆయన అయితే ల్యాప్టాప్ పట్టుకొని ఫంక్షన్కి కూడా వచ్చేసారనమాట. ఇంకా వర్క్ ఉండిందని చెప్పి ఇంకా ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము ఆ రోజు మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట ఇంటికి. ఇంకా అందరం కలిసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే 9కి వచ్చేసామన్నమాట. మేమైతే కొంచెం ముందుగానే వచ్చాము ఫంక్షన్కి. ఇంకా అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది. తర్వాత మెల్లిగా రిలేటివ్స్ అందరూ వస్తూ ఉన్నారనమాట. కొంతమంది మిస్ అయ్యారు, మ్యాక్సిమం అందరూ వచ్చారు. ఇంకా ఇక్కడైతే పాప ఇది ఇంకా అన్నప్రాసన ఫంక్షన్ జరుగుతూ ఉంది. ముందైతే పాపాయి గోల్డ్ పట్టుకుంది ఒక 2 టైమ్స్. తర్వాత అయితే బుక్స్ పట్టుకుందనమాట. ఇంకా ఇలా దాని ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఫంక్షన్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇంకా తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా అందరము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఫంక్షన్ మొత్తం అయిపోయి అందరికీ బై బై చెప్పేసి మేము ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. లాస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, ఇంటి ముందు కలువ పూలు బోలెడు ఉన్నాయని చెప్పి వాటినే చూస్తూ ఉన్నారనమాట అత్తయ్య వాళ్ళు. ఇంకా ఇక్కడ సిద్ధు అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడిని ఆడిపిస్తూ ఉన్నామన్నమాట. పిల్లలైతే ఇంటి ముందే ఆడుతూ ఉన్నారు. ఇంతేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.